ఆమె ఉపాధ్యాయురాలు. స్కూల్ కి వెళ్లే దారిలో కొంతమంది ఆమెపై రాళ్లు, బురద చల్లేవారు. అయినా సరే వాటిని లెక్క చేయకుండా, భయపడకుండా మరో చీరను సంచిలో పెట్టుకుని వెళ్లి మార్చుకొని పాఠాలు చెప్పేవారు. ఆమె భర్త చనిపోయినప్పుడు ఆయన చితికి నిప్పంటించి సాంప్రదాయాలను తిరగరాశారు. ఆమె మరెవరో కాదు, భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు మరియు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే. 1831 మహారాష్ట్రలోని నయాగావ్లో ఆమె జన్మించారు. ఆమెకి 9 ఏళ్ల వయసులో జ్యోతిరావు పూలేతో వివాహం జరిపించారు. ఆనాటి సమాజంలో స్త్రీ విద్యను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించేవారు. కానీ భర్త ప్రోత్సాహంతో అక్షరాలు నేర్చుకొని ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1848లో పూణేలో బాలికల కోసం భారతదేశపు మొట్టమొదటి పాఠశాలను స్థాపించి బోధన ప్రారంభించారు. అలాగే మహిళా హక్కుల కోసం మహిళా సేవా మండళ్లను స్థాపించి కుల, లింగ వివక్షతపై పోరాడారు. అలాగే 1897లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు బాధితులకు సేవలు అందిస్తూ చివరికి అదే వ్యాధితో మరణించారు. ఆమె జీవితం మహిళా సాధికారతకు అలాగే సమాజ సేవకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం.